ఏం చేస్తావురా? ఈ నిలబడి ఏం చేస్తావా అంట. తిరిగి వచ్చేటప్పుడు కాంగ్రెస్ చెప్తావా? అట్ట కాదురా, నేను లోపలికి పోయి ఎట్ట సంబంధం చూసి వేరే పెళ్లి చేసుకుంటారా అని గొడవ చేస్తా. రే, పోయి గొడవ చేసేదానికి ఇది వేరే వాళ్ళ ఆఫీస్ కాదు, ఆ మాలవిక ఆఫీసు. మాలవిక కళ్ళ ముందు మనం ఎలాంట పడుతున్నామని ఆమెకు తెలిసిందనుకో, పోయి అమ్మకి చెప్పేస్తుంది. అమ్మకి కనుక చెప్పిందనుకో, తర్వాత ఇంక చెప్పేదే ఉండదు. మనకి శుభం కార్డు ఉండదు, ఎండ కార్డే. అట్టగానిస్తా. ఇదే శుభలగ్నం ఆఫీసుని పెట్టుకుని మంచి లగ్నాలు పెట్టిస్తా. పోదాం పద. రే, మాలవిక చూసేసిందంటే కష్టం రా. ఏనా ఉందాం, మెట్టుతో కొడతాను. కాసేపు లోపల ఉందా ఉంటావు, కాసేపు ఏడుందా ఉంటావు. ఏంద్రా నీ గోళ? ఏందోరా, నాకంత తికమక్కగా ఉండదు. ఇట్లాంటి సమయంలోనే తికమక్క లేకుండా మక తిక్కగా ఆలోచించాలరా. నువ్వు రా చెప్తా. పోయి లోపల ఏం జరుగుతుందో గమనిద్దాం. అట్నే బండి పెట్టేస్తా, తొందరగా పోరా. తొయ్యరా, మెల్లగా తొయ్యరా, పడిపోతా. తొందరగా రా. రారా సామె. ఏంద్రా నువ్వు? మా మా ఈ గోవింద్ బాలాజీ యాడా కనపడడం లేదు. వాళ్ళిద్దరూ ఎప్పుడో మన చెయ్యి దాటిపోయినారు. ఇంకా ఇంట్లో కాళ్ళు ఆగుతాయా? ఇందాకీడ ఉన్నట్టే ఉన్నారు, ఇప్పుడు చూస్తే కనబడ్డలే. ఇద్దరిని చెరో తాడేసి కట్టి పడేసినామంటే అట్ట పడుంటారు. కట్టి పడేసేదానికే అది కుక్క పిల్లలు కాదు, లేకదోళ్ళు కాదు, వయసు కుర్రోళ్ళు గొలుసులు తెంచుకు పారిపోతారు. వాళ్ళ కట్టి పడేయాలంటే ఎందుకు ముక్తాడేసినట్టు వాళ్ళు పెళ్లి చేసి పడేయాలా. అప్పుడు చచ్చినట్టు కిక్కురు మనకుండా పడి ఉంటారు. ఆ పెండ్లిళ్ళు చెయ్యాలనే కదా నానా తిప్పలు పడుతుంటాము. మొండి బాకీలు కూడా వసూలు చేయగలుగుతున్నాం గానీ ఈ గోవింద్కి ఒక్క సంబంధం సెట్ చేయలేకపోతున్నావు. వీడి గురించి తిప్పలు పడతా ఉంటే ఇప్పుడు ఆ చిన్నోడు కూడా తయారయ్యండాడు. వాడు ఈ అన్ను బురద గుంట్లో పడుంటాడు. అసలు ఆ మాళవిక మన గోవిందుని మెచ్చినట్టుగా ఒక మంచి సంబంధం తీసుకొస్తే అన్ని సెట్ అయిపోవును. ఆ పిల్ల ఇప్పటికి 25-26 సంబంధాలు తీసుకొచ్చుండాది. నీ మనవడుంటాడు కదా, కంత్రి తెలివితేటలతో అన్నింటినీ తప్పించేస్తాడు. ఇప్పుడు ఆ గోవిందనట్ట దారికి తెచ్చుకోవాలో, సంబంధాలు చూసేట్ట పెండ్లి చెయ్యాలనో అర్థమే కావట్లే. ఆ గోవింద్ గారి పెళ్లి తిప్పలు ఎట్టాగా ఉంటాయి గానీ నువ్వు ఆ గోవింద్ గారి గురించి ఆలోచిస్తా మరో విషయం వదిలేస్తున్నావు. ఏందది? ఆ మాళవిక తెలివిగా మన గోవింద్కి పెళ్లి సంబంధాలు చూపిస్తానని చెప్పి ఏ సంబంధాలు చూపించే అసలు కట్టకుండా వడ్డీ కట్టకుండా నీ ముందే నవ్వుతా దర్జాగా తిరిగేస్తా ఉంది. చెల్లె, అసలు మామూలుగా మనం ఏం చేస్తామో 1 నెల 2 నెలలు వడ్డీ కట్టకపోతేనే ఊరుకు ముక్కు పిండి వసూలు చేస్తాం. అట్లాంటిది ఆ మాళవిక వడ్డీ కట్టి 5 నెలలు అయిపోయింది, అప్పు తీసుకుని 2 ఏళ్ళు అయిపోయింది. మనకాడ అప్పు తీసుకుని పెళ్లి సంబంధాలు చూసి ఆఫీస్ ఓపెన్ చేసినది. అది మాత్రం బాగానే సంపాదిస్తా ఉండాది, దాచుకుంటా ఉండాది. మనకు మాత్రం వడ్డీ ఎక్కొడతా ఉండాది, అసలు ఎక్కొడతా ఉండాది. అసలు నా డౌట్ ఏంటంటే చెల్లి, గోవింద్ గారికి పెళ్లి సంబంధం ఖాయమైపోతే ఏడ నువ్వు ఖచ్చితంగా వడ్డీ అసలు కట్టమంటావేమోనని ఇదే సైలెంటుగా వచ్చిన సంబంధం వల్ల చెరగొడతా ఉందా అని. చచ్చా, అదట్లాంటి పని చెయ్యదు గాని నువ్వన్న ఇంకో విషయం కరెక్టే. అది గోవింద్ గాడి పెండ్లి గురించి మనతో మాట్లాడతా అప్పసులు చేసే సంగతి మనతో పెద్దగా మాట్లాడనివ్వకుండా నవ్వుతూ మేనేజ్ చేస్తూ తప్పించుకుంటూ ఉండది. ఎట్టా వదిలితే లాభంలా, పేకాటే తమ్ముడు తమ్ముడే. ఇప్పుడు ఆ మాలవిక మనకి మొత్తం ఎంత ఇవ్వాలి? వడ్డీ అసలు కలిపే 8 లక్షల దాకా ఇయ్యాలా? అంత అమౌంటా? మరదే కదా చెప్పేది. అసలు నువ్వు కూడా ఆలోచించినంతగా ఆ పిల్ల నైస్గా తప్పించుకుంటా ఉండదు. ఇదిట్టా వదిలేస్తే లాభంలా. 8 లక్షల రూపాయలు ఊరికి వచ్చిన సొమ్ములా? అసలెంత తీసుకుని ఉండది? అసలా 3 లక్షలు. ఓ, వడ్డీ అప్పే 5 లక్షలు అయిపోయి ఉండదా? ఇంకొదలకూడదు. అమ్మా, ఇప్పుడు అర్జెంటుగా మొత్తం డబ్బు దాని దగ్గర వసూలు చేసుకునే ఐడియా చెప్పు. ఇప్పుడు దాని దగ్గర 8 లక్షల చేతిలో ఉంటాయని నేను అనుకోను. కానీ ఆ డబ్బులు సంపాదించుకోవడంతో పాటు గోవిందం గాడికి మంచి సంబంధం చూసే ఐడియా ఒకటి ఉండది. చెల్లే, అమ్మ శకుని బ్రెయిన్ తో ఏదో ఐడియా చెప్తానంటా ఉండది. ఆలకిద్దాం, నువ్వు చెప్పమ్మా. ఏమైనా పాత మోడల్ బ్రెయినే బ్రెయిన్.
ఎంత చక్కగా సలహా ఇచ్చినవి. ఇది మామూలు ఐడియా కాదు, సూపర్ ఐడియా. చెల్లె ఇంకా ఆలస్యం చేయొద్దు, వెంటనే మాళవిక ఆఫీస్కి వెళ్దాం. పదండి 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 రామ్మా. ఇదిగో నువ్వు పట్టించుకో, వాళ్ళు పట్టించుకోరు. ఏమైనా రెస్పాన్సిబిలిటీ ఉందా మీకు? సార్ ప్లీజ్ సార్. ఏందిరా వీళ్ళు ఎందుకేడకు వచ్చినారు, ఎందుకేడ కూర్చున్నారు అర్థం కాలేదే. వెయిట్ చేస్తా ఉండారనుకుంటా. మాలవిక బిజీగా ఉండదేవరా. ఏంది బిజీగా ఉండేది? అటు చూడు, వచ్చిన వాళ్ళు ఎవరో పెద్ద గొడవ పడతా ఉంటారు. ఎవరో అప్పులో అయి ఉంటారు. ఏయ్, ఏమైనా బుద్ధి ఉన్నది నీకా? మా నమ్మ ఉండగా వేరే అప్పులో ఎవరు వస్తారో? వస్తే గీస్తే మా నమ్మ రావాలి గానే. రే ఎందుకు ఈ టైంలో బెదర్ కొడతా ఉండవు? అమ్మని తలుసుకోపాక, నిజంగా వచ్చేస్తుంది. నువ్వు అప్పులో అంటుంటే అటు అన్నాను లేరా. అయినా అమ్మ ఎందుకు వస్తుంది లేడితే? మీరు ఇంకో వారంలో ఫైనల్ చేయకపోతే మేం కట్టిన డబ్బులే కాకుండా ఇంకో 30,000 అపరాధ రుసుము వసూలు చేస్తాం. నువ్వు రావే. డబ్బులు తీసుకుంటారు కానీ సంబంధాలు సరిగ్గా చూడటం చేత కాదు. పేరుకు మాత్రం శుభలగ్నం మ్యాట్రిమోని ఆఫీసు. ఇంతమంది ఉన్నారు కానీ ఒక్కళ్ళకు కూడా పని చేత కాదు. ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. వీళ్ళు అసలు మనుషులేనా ఏంటిది? మీరందరూ కూర్చొని మీ పని చూసుకోండి. లోపలికి రావచ్చా? ఇప్పుడే ఒక పెద్ద తలనొప్పి పోయినది. ఇప్పుడు మీరొచ్చినారు, రండి. ఏమిట్టా మాట్లాడుతుందా అని చూస్తున్నారా? ఇంకెట్లా మాట్లాడతారు? మొన్న మీ అక్కకి సంబంధం తీసుకొస్తే ఏం చేసింది? చూసేదానికొచ్చినోడ్ని నిన్ను చూపించి నిన్నే చేసుకోమని చెప్పినది కదా. అట్నే ఇంకో తిక్క సంబంధం ఇప్పుడొచ్చినోళ్ళకి తగిలింది. నా కర్మకాలి. నోటికొచ్చినట్టు మాట్లాడి వెళ్ళిపోతున్నారు. ఎంతో ఇష్టంగా ప్యాషన్ తోటి ఈ ఆఫీస్ని స్టార్ట్ చేశాను. కాని ఇప్పుడు ఎందుకిది స్టార్ట్ చేశానా అని తల బాదుకుంటా ఉండా. సారీ, ఆ రోజు మా అక్క పొగరుతోనో పిచ్చితనంతోనో అలా చేయలేదు. యాక్చువల్గా నేను పెళ్లి చేసుకోకుండా అక్కకి పెళ్లి చేసి మగ సంతానం లేని అమ్మ అప్పాని జీవితాంతం చూసుకుంటూ వాళ్లతోనే ఉండిపోవాలనుకున్నాను. ఆ విషయం దీనికి తెలిసి పిచ్చిదాన్లాగా వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టుకుంటూ నాకు పెళ్లి చేయాలనుకుంది. మా అక్కకేం తెలీదు, అమాయకురాలు. ఒంటరిగా బ్రతకగలిగే ధైర్యం గాని కష్టాన్ని ఎదుర్కొనే మనోబలం గాని తనకి లేదు. మా అక్కకి మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలి. రే ఏందిరా, మాయమ్మ గురించి ఏదో మాట్లాడుకుంటా ఉండట్టున్నారు. ఉండరా ఇందాం. చాలమ్మా, ఇంతవరకు చూసిన సంబంధాలు చాలు. మీరెక్కడైనా చూసుకోండి, నా వల్ల కాదు తల్లి. అయ్యో, మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఆ సంబంధం అక్క ఎందుకు చెడగొట్టుకుందో చెప్పే ప్రయత్నంలో భాగంగా చెప్పానే తప్ప ఇప్పుడు మళ్ళీ సంబంధాలు చూడమని చెప్పడానికి కాదు. మరింకేంటి? నేను అక్క ఇక్కడ పనిచెయ్యాలన్న ఉద్దేశంతో వచ్చాం. ఏంది పనా? అవును, మా జీవితంలో పెళ్లిళ్లే ఒక సమస్య గనుక పెళ్లి సంబంధాలు చూసే ఈ కంపెనీలో పనిచేయాలనొచ్చాం. హా? ఏం చేస్తారు పని? ఆల్రెడీ ఉద్యోగాలు చేసేవాళ్లకే నేను జీతాలివ్వలేకపోతున్నాను. వచ్చిన కస్టమర్స్తో నానా తిట్లు తింటూ తిప్పలు పడుతున్నాను. ఈ ఆఫీస్ అద్దే, కంపెనీ ఎంప్లాయీస్ కి జీతభత్యాలివ్వడానికే వచ్చే రాబడి సరిపోవటం లేదు. ఈ కంపెనీ మొదలుపెట్టినప్పుడు ఒక మహాతల్లి దగ్గర అప్పు తీసుకున్నా. ఆ అప్పుకి వడ్డీ కట్టలేకే నానా అవస్థలు పడుతున్నాను.
ఇప్పుడు కొత్తగా మీ ఇద్దరికి ఉద్యోగాలిచ్చి జీతాలిచ్చుకునే స్తోమత లేదు నాకు. దయచేసి మీరు వేరే ఎక్కడైనా ప్రయత్నించండి. మీరు మాకు జీతం ఏమి ఇవ్వక్కర్లేదు. ఏందిరా, జీతం కూడా తీసుకోకుండా పనిచేయడానికి వచ్చినారు వీళ్ళు? సంబంధాలు చూస్తే ఎంతొస్తాయి అనుకుంటున్నారు? వాళ్ళు కట్టే ఫీజుల కోసం, వాళ్ల సంబంధాల కోసం తిరిగి ఎంక్వైరీలు చేసి వాళ్ల డీటెయిల్స్ సంపాదించుకుని సంబంధాలు ఖాయం చేసేలోపు వాళ్ళిచ్చిన డబ్బుల్లో 80% ఖర్చయిపోతుంది. ఆ మిగిలిన 20% తోటి మేనేజ్ చెయ్యలేక నానా కష్టాలు పడుతున్నాను. ఖచ్చితంగా కుదురుతుంది. మీరు కేవలం సంబంధాలు చూడడం మాత్రమే చేస్తున్నారు. కానీ నా ఆలోచన ఏంటంటే, పెళ్లి కూతురు తల్లిదండ్రులకు కానీ పెళ్లి కొడుకు తల్లిదండ్రులకు కానీ పెళ్లి చేయడం అనేది ఒక పెద్ద యుద్ధం చేయడం లాంటిది. దాంట్లో ఎన్నో సాధక బాధకాలున్నాయి. అవన్నీ ఆలోచించి నేనొక ఐడియాతో వచ్చాను. ఇప్పుడు వాళ్ళకి పెళ్లి సంబంధాలు చూసే దగ్గర నుంచి వాళ్ళకి సంబంధాలు ఖాయం చేసి వాళ్ల కానుకల విషయాలు, వాళ్ళు పెళ్లి ఎలా చేయాలనుకుంటున్నారో, వాళ్ళకి పెళ్లికి సంబంధించిన కొనుగోళ్లు, నిశ్చితార్థం, పెళ్లి తర్వాత అప్పగింతలు, ఆ తర్వాత అమ్మాయిని అత్తారింటికి పంపించి అత్తారింట్లో అడుగుపెట్టే వరకు ప్రతిదీ మనమే డీల్ చేస్తామన్నమాట. ఏమంటున్నావు? నాకర్థం కాలా. అంటే ఒక అమ్మాయి అబ్బాయికి పెళ్లి చూపుల దగ్గర నుంచి ఆ అమ్మాయి అత్తారింటికి వెళ్లేంత వరకు ఉన్న ప్రతి పనిని మనమే మన భుజాన వేసుకుని చేస్తామన్నమాట. అదంతా అంత సులభం అనుకుంటున్నావా? సులభం అని నేను అనుకోవడం లేదు, కానీ అసాధ్యం కాదు. మనం గనుక వచ్చిన సంబంధం ఓకే చేస్తే మన వాక్చాతుర్యంతో, మన పనితనంతో వచ్చే వాళ్ళని కన్విన్స్ చేసి మిగతా అన్ని పనులకి సంబంధించిన కాంట్రాక్ట్ మనం తీసుకుని ఒక ఈవెంట్ మేనేజర్ లాగా మనం చేయగలిగామంటే సంపాదించడానికి అంతకన్నా గొప్పగా మరో పని ఉండదు. మీ వదినికి భలే తెలివితేటలున్నారా సామె. అవునరా, నువ్వు చెప్పేది వింటుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండింది. కానీ ఇవన్నీ సరిగ్గా వర్కౌట్ చేయగలమా? తప్పకుండా చేయగలం. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి. నేను ముందు నిలబడతాను. నా ఆలోచనలకి తగ్గట్టు మన స్టాఫ్ అందరితోటి పనిచేయిద్దాం. వాళ్లక్కూడా ఎంతో కొంత హైకిద్దాం. అప్పుడింకా ఉత్సాహంగా పనిచేస్తారు. కేవలం సంబంధం చూడ్డం అనే ఒకే ఒక్క పని కోసం మన ఆఫీస్కొచ్చిన వాళ్ళని ఒప్పిస్తే గనుక ఒక్కొక్కళ్ళ నుంచి దాదాపు 10-12 పనుల్ని మన చేతికి రాబట్టుకోవచ్చు. ఒక 2 పెళ్లిళ్ళు మనం కరెక్ట్గా చేసేశామంటే చాలు, ఆటోమేటిక్గా ఆ పెళ్లికొచ్చిన వాళ్ళు కొన్ని 100,000 మంది ఇంకో 100,000 మందికి చెప్తారు. ఆ నోటి మాటే చాలు మనల్ని మంచి పొజిషన్లో తీసుకెళ్లి పెడుతుంది. వాళ్ళు చెప్పే మంచి మాటే మనకి ఆశీర్వాదం అవుతుంది. సరే గీత, వాస్తవానికి నేను దివాలా తీసే స్థితిలో ఉన్నాను. వడ్డీలు కట్టలేకపోతున్నాను, జీతాలు ఇచ్చుకోలేకపోతున్నాను. చేస్తే ఇప్పుడు ఇలాంటి రిస్కే చేసి తీరాలి. నాక్కూడా వేరే దారి లేదు. నిన్ను నమ్ముతున్నాను. చివరి నిమిషంలో ఆ దేవుడు నాకు ఏదో రకంగా సపోర్ట్ చేయడానికే నిన్ను పంపించాడని నమ్ముతున్నా. నువ్వనుకున్నట్టే చేద్దాం. వెంటనే అగ్రిమెంట్కి ఏర్పాటు చేస్తా. ముందు నీ
నీకు 10% వాటా ఇస్తాను. కంపెనీ నువ్వు అనుకున్నట్టు బాగా వృద్ధి చెందితే ఆ వాటా పరిమితి పెంచుకుంటూ వెళ్దాం. అది కూడా నేను అగ్రిమెంట్లో ఇప్పుడే రాసిచ్చేస్తా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మేడం గీయడమని నన్ను పరాయిదాన్ని చేయకు. ముందులాగే పేరు పెట్టు పిలువు, లేకపోతే అక్క అని పిలువు. ఓకే అక్క. థ్యాంక్స్ అక్క. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. అసలు ఎంత టెన్షన్లో ఉన్నానో తెలుసా? మీరొచ్చాక నాకు చాలా ధైర్యం వచ్చేసింది, మనసు తేలిక పడింది. ఉండండి, ఇప్పుడే అగ్రిమెంట్ రెడీ చేస్తాను. రమణ, ఒకసారి లోపలికి రండి. హలో, ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం లేదబ్బా, మేడంతో మాట్లాడదామనా? మాట్లాడాలని చెప్పి తలుపులోంచి తొంగి చూస్తున్నారా? వెళ్ళి అక్కడ వెయిట్ చేయండి. ఓకే రాసినోడా, ఏసీ బాగా వస్తుండది. ఓకే బాస్. మ్యామ్ రండి రమణ. రమణ, నేను చెప్పినట్టు ఇమీడియట్ గా ఒక అగ్రిమెంట్ ని టైప్ yes, చేయి. ma'am. అది వీళ్ళ పేరు మీద చేయించు. ఓకే మ్యామ్. ఇదిగోండి. ఓకేనా? లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా అనో. తూగెనుగా. ఈ ఐడియా మనకు కొంచెం లాభమే కదా. తప్పకుండా లాభకరమే చెల్లే. అయినా నువ్వు ముట్టుకుంటే మంచినీళ్ళు కూడా పెట్రోల్ అయిపోద్ది. ఆ లక్ష్మీదేవిని హోల్సేల్ గా నీ కొంగును ముడేసుకున్నావు. ఒరే, నువ్వు గమ్మునుండు. నువ్వు దిష్టి పెట్ట మా కమ్మికి. ఇది దిష్టి కాదే, పొగడతా పొగడతా. అయినా కూడా అటనమాక. దిష్టి తగిలినదంటే మళ్ళా కష్టం. ఇప్పటికే చాలా మంది కళ్ళు మన మీద పడతా ఉంటాయి. ఇంకా మనం బాగా ఎదగాల. భవిష్యత్ అంతా మందే, మీరేం కంగారు పడమాకండి. చెల్లే, మనమేదో ఐడియా వేసుకు బయలుదేరినామా? అసలు ఆ మాళవిక ఆఫీసులో ఉందో లేదు నువ్వు కనుక్కో. అది ఆఫీసులో లేకుండా యాడికి పోతుందిరా? అన్న చెప్పేది కరెక్టేలేమ్మా. అది పెళ్లి సూపుల పని మీద సంబంధాలు చూసేదానికి, ఇళ్ళకు పోయి చుట్టుపక్కల ఎంక్వైరీ చేసేదానికి అదే స్వయంగా పోతా ఉంటది. ఓ తూరు ఫోన్ చేసి కనుక్కుంటా ఆఫీసులో ఉండదో లేదో. అబ్బా అసలు ఈ రెండో నెంబర్ సరిగ్గా పని చేయడమే లేదా? ఎకనైనా ఆ ఫోన్ మార్చవే. చూడు, డబ్బులు ఇష్టానికి కట్ చేస్తే మన దగ్గర అసలాగో. అర్థమైంటదా? నువ్వు గమ్మునుండు. అబ్బా, ఇంత సంతోషంగా ఉన్న టైంలో ఈ మహాతల్లి ఫోన్ చేస్తా ఉందేంటి? ఒక్క నిమిషం. హలో కనకరత్నం అక్క, ఇప్పుడే నీ గురించి అనుకుంటా ఉండా, నువ్వే ఫోన్ చేస్తా ఉండవు. అనుకున్నా
మంచిది మంచిది. నేను కూడా నీ గురించి అనుకుంటా ఉండా. చెప్పక్క, మన గోవిందు సంబంధాల గురించే కదా. చూస్తా ఉండా, మంచి సంబంధం తెస్తాలే. సంబంధాలు సద్దులే గాని నీతో అర్జెంట్ గా పని పడండి. యాడుండావు? నేను ఆఫీస్ లో ఉండానక్క, పని మీద ఉండా. అవునా, అయితే నేనే మీ ఆఫీస్కి వస్తా ఉండు. ఓయమ్మో, ఈవిడేంది ఆఫీస్కి వస్తానంటుంది? అక్క, అంటే నేను పని మీద బయటకు పోతా ఉండా. ఇప్పుడు ఆఫీస్ లో ఉండను, ఆల్రెడీ బయలుదేరిపోయానక్క. యాడికి పోతా ఉండు, నేను వస్తా ఉండా కదా. అక్క, నాకు కొంచెం అర్జెంట్ పని ఉండాది. అంతకన్నా ముఖ్యమైన పని ఉండాది. నువ్వు వాడినే ఉండు, వస్తాండా. ఇప్పుడెందుకుండమన్నట్టు? ఆవిడ అడుగు పెట్టిన చోట, అప్పులిచ్చిన చోట అసలు మనుషులు తట్టుకోలేరే. ఆఫీస్కి ఎందుకు వస్తుంది ఇప్పుడు? భగవంతుడా, ఏం కాకుండా చూడు తండ్రి. కంగ్రాచులేషన్స్ మ్యామ్. థ్యాంక్స్ అండి. ఆల్ ది బెస్ట్. మీరు వర్క్ మొదలు పెట్టేయచ్చు. థ్యాంక్స్ అండి. ఇదిగోండి, ప్రస్తుతానికి మీరు ఇక్కడ కూర్చోండి. మీకు ఈ లోపు క్యాబిన్స్ రెడీ చేసిస్తాం. సరే. యా ప్లీజ్.